అలవాటు ఎట్లా మీ కుటుంబంలో? ఇప్పుడు బుధవారం మనం పూజ చేస్తాము, మానేమని పెడతాము, ఇప్పుడే ఉద్వాసం చెప్పేస్తారా? లేదంటే కొంతమంది సాయంత్రం కూడా రేపు చెప్పుకుంటారు, మేము చేసుకుంటామండి రేపు, వాళ్ళ సాయంత్రం రేపు కూడా మేము దీపారాధన చేసుకుని పూజ చేసుకుంటామని. ఇలా పట్టుకొని వెలిగించేసి అటు వెలిగించుకొని దీన్ని ఆయన వెలిగిస్తారు, ఆయన అంశంగా వస్తారు. ఐదు వెలిగించేసి దీపం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధనసంపద శత్రు బుద్ధి వినాశాయ దీప జ్యోతిర్గం వస్తుంది. నువ్వే వెలిగియమ్మా. మీరు వెలిగించుకున్నారు మీ వీలు ప్రకారం, మళ్ళీ వచ్చే కాలంతో నేను వెలిగిస్తే శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధనసంపద శత్రు బుద్ధి వినాశాయ దీప జ్యోతిర్గం వస్తుంది. గాలి అక్కడ దాకా రావచ్చు. నేను ఇంకోటి ఇస్తాను, ఇటు నుంచి మీరు వెలిగించేస్తే టైం పని చేయాలి. తీసుకో, లోపలికి తీసుకోవాలి. మగవాళ్ళకి చేసే దీపారాధనకి ఆడవాళ్ళు చేసే దీపారాధనకి తేడా అది చాలాసేపు వస్తుంది. అవును, అది పెద్ద అది అందుకునే గృహలక్ష్మి అంటారు, ఊరికి అంటారు. అవునవునవును, చక్కగా బాగుంది. ఏం అమ్మా అయిపోయిందా? పుత్తి సొప్పు కాస్త అక్షతలు తీసుకోమ్మా. మనము త్వరగా అయిపోవాలని చూస్తాము. ఇక్కడ ముక్కు దగ్గర పెట్టుకుని ఇక్కడ నుంచి ఇట్లా పక్కకి వేసుకోవాలి. లేకపోతే ఒత్తి శుద్ధి పుష్ప 5 ఓం భో ఓం భో ఓం శివం మహాంజనాంత లేదు మమ అనుకోండి. నేను చెప్పేది మీరు అనుకుంటూ ఉండండి. మమ ఉపాత వృతక్షేత్ర ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ వరమహాలక్ష్మీ దేవత ముద్ది